సెక్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ నెల్లూరు నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో పొంగూరు నారాయణ కుమార్తె శరణ 8వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి నారాయణ నెల్లూరులో ఎంత అభివృద్ధి చేశారని శరణ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి 2019 వరకు మినిస్టర్గా చేశారండి. నారాయణ గారు ఎంతో అభివృద్ధి చేశారు. మా నాన్నగారు పుట్టి పెరిగింది ఒక గుడిసెలో. సో ఇప్పుడు ఎవరైతే గుడిసెలో నివసిస్తున్నారో ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారు, ఏ కష్టాలు పడుతున్నారో చాలా క్లియర్గా తెలుసు. నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి. ఆ కష్టాల్లో పేద ప్రజలు ఒకటి చెప్తున్నారు, మురిక్కాలో నుంచి డైరెక్ట్గా వాటర్ గుడిసెలోకి వచ్చేస్తుంది, నివసించడానికి చాలా కష్టంగా ఉందని. అది నిజమండి. మా నాన్నగారు కూడా ఇలాగే ఉన్నారు చిన్నప్పుడు. సో ఖచ్చితంగా నారాయణ గారికి కష్టాలు తెలుసు. నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. అది 90% కంప్లీట్ అయిందండి. మా నాన్నగారు మళ్ళీ మినిస్టర్గా వస్తే, ఎమ్మెల్యేగా వస్తే నారాయణ గారు ఫస్ట్ చేసే ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేయడం. ఎందుకంటే నెల్లూరులో చాలా దోమలు ఉన్నాయండి. ఆ దోమల్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి మురికి నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే దోమల ఫ్రీ సిటీగా డెవలప్ అవుతుంది. అదొకటే కాదండి, టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు పార్క్స్ డెవలప్ చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తిరగడానికి, వాకింగ్ చేయడానికి పార్క్స్ అనేది చాలా బాగా అప్గ్రేడ్ చేసి ఎస్టాబ్లిష్ చేశారండి. కానీ ఇప్పుడు పార్క్స్ యొక్క పరిస్థితి ఏంటి? నారాయణ గారు గుడిసెలో ఉన్నారు కాబట్టి నారాయణ గారు మినిస్టర్ అయిన వెంటనే 2014లో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది గృహ నిర్మాణం.